అధికార ప్రతినిధిగా ఉన్నారు, పార్టీలు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు, చాలా వ్యాలిడ్గా పాయింట్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎలా చూడగలుస్తారు? ఇప్పుడు ఏ రాజకీయ నాయకులైనా సరే వ్యక్తిగత స్వార్థాల కోసం ఎక్కువ పాకులాడతారు అని ఒక బలంగా ప్రజలు నాటుకుపోయిన నేపథ్యంలో, అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రశ్నించడానికే పుట్టాం కాబట్టి ఆ సమస్య అనేది అక్కడ సమస్య మెయిన్, కానీ అక్కడ మనం ఏదో అధికార విపక్షం అనేది విమర్శలు చేసుకోవడం కాదు అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు ఎలా స్ఫూర్తి తీసుకోవాలంటారు? అంటే రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ ఇప్పుడు ఏదో కొత్త వరవడిలా ఎలా కొత్త వరవడి కనిపిస్తోంది, బట్ ఎలా స్ఫూర్తి తీసుకోవాలి, ఏ విధంగా వారి నుంచి ఇంకా మెసేజ్ పొందాలంటారు? ఇప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ అండి. ఇది ఒక అధికార దర్పం కాదు. ఎమ్మెల్యే శాసనసభ్యుడు అంటే శాసనసభలో చట్టాలు చేసే వ్యక్తి. ఇది ఒక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అంటే ఆ అసెంబ్లీ నుండి ప్రజలకి మనం ఒక లీడర్ని ఎన్నుకొని శాసనసభలో చట్టాలు చేయడానికి పంపిస్తున్నాం. సో మనం ప్రజా సేవకులు అని చెప్పేసి 1-4 సార్లు త్రికరణ శుద్ధిగా భావించాలి. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? 2014 బాధ్యత తీసుకుని నేను దేశ ప్రధానమంత్రి కాదు, ప్రధాన సేవకుణ్ణి అన్నాడు. ఇదే స్ఫూర్తి. ఒక రాజకీయ నాయకుడు అంటే అన్ని వర్గాల ప్రజల్ని సేవించడానికి. ఎందుకు దేనికోసం? మన దేశం కోసం. ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదా. ఇప్పుడు ఒక 2 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతానికి మనం ఒక లీడర్ గా ప్రజలు ఎందుకు పంపిస్తుంటే వాళ్ళని సంరక్షించడానికి మన ఈ వ్యవస్థ ఉంది. అంతేగాని వాళ్ళ మీద అజమాయిషీ చేసి ఇసుక ఎక్కడుంది తినేద్దాము, లిక్కర్ ఎక్కడుంది తాగేద్దాము, లేకపోతే మట్టి ఎక్కడుంది పిండేద్దాము, లేకపోతే పైరువీలు చేసుకొని సిఏ కింద ఎస్ఐ కింద డిఎస్పీ కింద దుబ్బేద్దాము. ఇటువంటి వాడు రాజకీయ నాయకుడే కాదు, అదే లక్షణమే కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వ స్వరూపం భారతీయ జనసంఘ్. మేము దేశ రాజకీయాల్లో 7 దశాబ్దాలుగా ఉన్నాం. పదవులు వచ్చినా రాకపోయినా, ఇది ప్రజల్లో నుంచి మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా లేకపోయినా దేశం కోసం, ధర్మం కోసం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశం ముందు, 2 స్థానాల నుంచి 3 టర్ములుగా చిట్ట చివర 2 స్థానాల నుంచి 3 టర్ములుగా బీజేపీ దేశవ్యాప్తంగా అధికారం చేపట్టడం కావచ్చు, ప్రజల నమ్మకం కలిగించడం కావచ్చు. అట్ ద సేమ్ టైం జనసేన కూడా అంటే ఒక్క స్థానం గెలిపోయింది, అది కూడా జారిపోయిన 100% స్ట్రైక్ రేట్ సాధించడం. అంటే ఇలాంటివి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ డెఫినెట్గా ఎలా తీసుకోవాలి? ఇటు రాజకీయం అంటే ఏదో మన వ్యక్తిగత స్వార్థం లేదంటే మన పనులు చక్కబెట్టుకోవడానికో మన వాళ్ళని ఎవరినో పెంచి పోషించడానికని కాకుండా, సో ఏ విధమైన ఆశయంతో వస్తే అది తీసుకోవాలనేది. అది దానికే వస్తున్నాను. దానికే ఇప్పుడు మేము 7 దశాబ్దాలుగా, అనేక దశాబ్దాలుగా ఏ బాధ్యతలు లేకపోయినా, ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా నిరంతరంగా పనిచేశారు. ఎందుకు పనిచేశారు? ఒక సిద్ధాంతం, అంత్యోదయ సిద్ధాంతం. పేద బడుగు బలిగిన దళిత గిరిజన వర్గాల యొక్క సంక్షేమం చెయ్యాలి. అలాగే మా యొక్క సిద్ధాంతాన్ని చెప్పుకుంటా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాం. అలా చెయ్యాలి అంటే మన సిద్ధాంతాల బలం ఉండాలి, దానికి నిరంతర శిక్షణ ఉండాలి. ఎలా నిలబడింది మా పార్టీ ఇన్ని దశాబ్దాలుగా అధికారం లేకుండా? ఎలా నిలబడిందంటే కేవలం ఒకటే, మీకు సిద్ధాంత బలం చేత, అలాగే నిరంతర శిక్షణ. కార్యకర్త యొక్క ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా నిలబడాలి. పార్టీ మా పార్టీలో కూడా ఎక్కువ మంది గమ్ముని మారిపోదు, అటు ఇటు షిఫ్టింగ్ ఉంటుంది, కానీ కంపేర్ టు అదర్ పార్టీస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క సిద్ధాంతాల బలం. దానికి ఎలా వస్తున్నాయి? నిరంతర శిక్షణ. పార్టీ యొక్క వ్యవస్థాపకులు వారి యొక్క ఆలోచన మీద నిరంతర శిక్షణ ఉండాలి. నేను జనసేన కన్నా లేదా వేరే పార్టీ కన్నా చెప్పేది అదే. మీ యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎందుకోసం వచ్చాము, మాకు కనీసం సంవత్సరానికి ఒకసారన్నా బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి కార్యకర్త వారు నరేంద్ర మోడీ గారితో కలిపి శిక్షణ ఉంటుందండి. అదే ఎంత స్థాయి ఉన్నా సరే యూ హావ్ టు బి పార్ట్ ఆఫ్ దట్. ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉండాలి. సో అది 3 రోజుల పాటు జరుగుతుంది, ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరుగుతుంది. దాంతో ఏంటి, రిఫ్రెష్ అవుతుంటారు. సో ఆ రకంగా పార్టీ యొక్క అధినేతలు కమిటీలు వేసుకోవాలి. ఎక్కడి నుంచి? పోలింగ్ బూత్ కమిటీల నుంచి, మండల కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి, జాతీయ స్థాయి కమిటీలు వేసుకుని ఆ కమిటీలో ఉన్న సభ్యులకి నిరంతర శిక్షణ ఇవ్వాలి. మీరు ఈ పార్టీ ఎందుకు పుట్టింది, పార్టీ యొక్క వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మా పార్టీ వ్యవస్థ వాళ్ళు ప్రాణాలు వదిలేశారు. దేనికోసం వదిలేరు? ఇటువంటివి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ పార్టీ పెట్టారు, ఓడిపోయినా సరే ఎలా నిలబడ్డారు, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, ఏ రకంగా మనం రూపాయి తీసుకోకుండా నరేంద్ర మోడీ గారి నుంచి, వాజ్పేయి గారి నుంచి, శ్యామ్ ప్రసాద్ గారి ముఖర్జీలో ఎల్కే అద్వానీ గారి నుంచి ఏ రకంగా రూపాయి అవినీతి లేకుండా చేస్తున్నారు, దేశానికి సేవ అందిస్తున్నారు. అటువంటి అన్ని. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కరప్షన్ లేకుండా, కరప్షన్ ఆరోపణలు లేకుండా గ్రామ స్థాయి ప్రజల యొక్క
ఆకాంక్షలు ఏంటి, వాళ్ళకి మంచినీరు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీరు అందించాలి, ఎన్ఆర్ఈజీఎస్ పథకాలు దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి రోడ్లు ఎలా చేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా అవినీతిని ప్రభుత్వంలో భాగం అయినప్పటికీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు. అది రేషన్ బియ్యం మాఫియా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రజలు ముఖ్యం. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మనం ప్రజల పక్షం. సో ఈ యొక్క ఆలోచన విధానాన్ని కన్స్ట్రక్టివ్ గా క్షేత్రస్థాయి వరకు మన ఆలోచన చేస్తే కార్యకర్త వరకు వెళ్ళాలి, వెళ్ళి శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణా తరగతి పెట్టుకుంటూ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తేనే పార్టీ మనుగడ సాధిస్తే, అధికారంలో ఉన్నా లేకపోయినా. అలాగే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా, ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ పై మా పార్టీ లేరు, కాలం చేశారు. ఎప్పుడు అలాగే వాజ్పేయి గారు లేరు, కాలం చేశారు. కానీ నిరంతరంగా దశాబ్దాలుగా నడుస్తుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఒక ఎల్కే అద్వానీ, ప్రతి కార్యకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ అలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోగలిగితే నిరంతరంగా ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు ఏ పార్టీ. దాని ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీలా పనిచేయాలి, ప్రతి కార్యకర్త అమిత్ షాలా పనిచేయాలి. అలా మనం శిక్షణ ఇచ్చుకుని తయారు చేసుకుంటే పార్టీకే కాదు రాష్ట్రానికి దేశానికి ముఖ్యం. అదే పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. అలా చెయ్యాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని ముందుకెళ్లాలి సతీష్ గారు. డెఫినెట్ గా ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పార్టీలు శాశ్వతం, అక్కడ మనుషులు కాదు, పార్టీ సిద్ధాంతాలు